ఇంట్లో ఉండి ఎటు పొద్దుపోతలేదు. అలా పంట పొలాలు తిరిగి వద్దామని ఊర్లోకైతే వెళ్ళినాము. ఇంకా బ్లాగ్ అయితే చాలా బాగొచ్చింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చలో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇంతసేపు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా. హైదరాబాద్లోనే ఇంట్లోనే ఉండి విలేజ్లో కూడా ఇంట్లోనే ఉంటే పెద్ద డిఫరెంట్ ఏం ఉండదు కదా. అందుకే ఇవాళ పొలానికి వెళ్ళి మన ఊర్లో కొంచెం తిరిగి వస్తే బాగుంటది అని అనిపించింది. అందుకే వెళ్తున్నాము. పాపనైతే తీసుకెళ్లడం లేదు. నేను మా బాబు మా వారు ముగ్గురమే వెళ్తున్నాము. అవును, ఇంతకీ ఒకటి అబ్జర్వ్ చేసిరా, మనము హైదరాబాద్ లో ఉంటే మనతో పాటు టైం కూడా పరిగెత్తుతూ ఉంటది కదా. అదే నేను విలేజ్కి వచ్చి నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, మనం ఇంట్లోనే మార్నింగ్ దబ్బున లేస్తాం కదా, అసలు టైం కూడా నిదానంగా వెళ్తున్నట్టు ఎంత ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇంతకీ మేము విలేజ్లో ఎందుకు ఉంటున్నాము అనేది ఫ్యూచర్ వీడియోస్లో అయితే చెప్తా. చాలా పెద్ద రీజన్ ఉందండి. ఇంకా నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడే నేను ఫస్ట్ టైం వెళ్ళడము పొలంలోకి. ఇలా పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా మా బావ అయితే చిన్నప్పుడు విషయాలు అయితే మంచిగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మనం ఎన్ని దేశాలకు వెళ్ళినా ఎన్ని చోట్లకు వెళ్ళినా మనం పుట్టిన ఊరికైతే రావాల్సిందే కదా. ఎక్కడున్నా మాత్రం మన విలేజ్ లో ఉన్నట్టు మాత్రం అస్సలు ఉండదు. నేనైతే ఊరికే అలా అడిగాను అన్నమాట, బావ మనం పొలం సైడ్ అట్లా చూసి వద్దామని. ఇంకా మా బావ అయితే తీసుకెళ్తాడని అస్సలు అనుకోలేదు. పెళ్ళైన 4 years తర్వాత వెళ్ళినన్నమాట పొలం చూడడానికి. ఇది మా బావి దగ్గర 200-300 years అయినట్టుంది. తవి చిన్నప్పుడు అది ఉంది కదా, దాని నుంచి జంప్ చేసి మరీ స్విమ్మింగ్ చేసేటోళ్ళము. ఆ కార్నరా బావా? కార్నర్ కదా, రాడ్ లెక్క ఉంది ముందల. ఎక్కడ? అది రాయితోటి పెద్దగా ఉంటుంది ఇట్లా లెంత్గా. దాని మీద నుంచి జంప్ చేసి ముగ్గురం ఒకటేసారి జంప్ చేసేవాళ్ళం. ముగ్గురు అట్లా ఆ చెట్టు పై నుంచి అట్లా. 200 years అయింది దీనికి. ఇది మొత్తం మా పొలం అన్నట్టు. మేము ఆల్మోస్ట్ అన్ని పనులు నేర్చుకున్నాం. మా తాత కొట్టి మరీ నేర్పించిండు పనులన్నీ. అందరికీ మగపిల్లలు అన్ని పని చేయాలని. ఇప్పుడు ఇట్లా అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. ఇంకా మా బావకైతే పొలం పనులన్నీ వస్తాయంట. ఇంకా అలా చూస్తూ వస్తున్నప్పుడు ఇంకా మా తాత అయితే పొలంలో గుంట కొడుతున్నాడు. పత్తి పంట బాగుండాలంటే ముందుగా ఈ కలుపు పూర్తిగా తీసేయాలి, లేకపోతే పంటకి పోషకాలన్నీ ఇవే తీసుకుంటాయి. గుంటతో మట్టిని నెమ్మదిగా తిప్పుతూ పక్కనే ఉన్న ఇలా కలుపు మొక్కలను తీసేస్తుంటే ఒక్కో అడుగు ఒక్కో శ్రమ. చూసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ చాలా కష్టం. అబ్బా, ఏం చేస్తున్నా తాత? పత్తి చేనా ఇది? కలుపు చూస్తున్నా, నీళ్ళు లేవు, వానలు లేవు, ఏదో అట్లా కొట్టుకుంటున్నా. వాన లేక మనం రాదు, ఏం చేయాలి ఇప్పుడు? వాన లేక వస్తున్నాం. ఎట్టు వచ్చి కిరాయి ఎట్టు కొట్టుకుంటున్నా. ఏం చేయాలి? వాన పడతలేదు, దుక్కిలా ఏముంది, చేను ఎట్లా ఎండిపోతుంది. పంట మంచిగా ఉందా ఈ సంవత్సరం? బాగానే ఉంది కానీ నీళ్ళు లేవు, వానలు లేవు కదా. వాన లేక వస్తున్నాం ఇప్పుడు. బోర్ ఉందిగా? బోరు ఇక్కడ ఎక్కడ ఉన్నది, ఆశల కల ఉన్నది. బోరు ఉంది కానీ ఇక్కడ రావు నీళ్ళు. రావా? బోరు కొట్టియండి మాకు నీళ్ళు పెట్టుకుంటా. 2 ఎకరాలు ఉంది. ఇంకా మేము కూడా వేస్తాం, మాకు కూడా వస్తుంది అన్నట్టు. ఇంకా మా బావ మా బాబు అయితే వెళ్ళినారు. చూడండి, ఇంకా వాడు చూసే భయపడుతున్నాడు. పొలంలో పనులు చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ అవి చాలా హార్డ్. చేసే వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. అందుకే అంటారేమో కదా, రైతు దేశానికి వెన్నెముక. రాదు, వ్యవసాయం చేస్తాం, కొర్రలా కాస్తాం, పర్లా కాస్తాం, తింటాం, ఏదో ఇంటికాడ పని చేసుకుంటున్నాం అమ్మా. ఏం చేయాలి మనం? ఎడవాళ్ళ వృక్షాలు కొట్టాను నేను కూడా అప్పుడప్పుడు. దాదా మస్తు వాటకారు తెలుగు మొన్న దానికి తెలుగు. ఇప్పుడు శాతం అయితే లేదు, గొర్రె కాసుకుందాం, పచ్చి అని వేద్దామంటే ఎండిపోతుంది. ఏం చేయాలి? వానలు లేవు, ఎట్ట బతకాలని ఆలస్యం చేసుకుంటూ బతుకున్నాం. ఇక్కడ ఈ పొలాలు చేసుకుంటాం, మేకలు కాసుకుంటున్నా, గొర్రె కాసుకుంటున్నా. ఏవో పంటలు వేస్తే మొత్తం పోయింది, ఆ చెట్టు కూడా పోయినాయి. ఏ వానలు లేవు, ఏం చేయాలో ఎట్ట చేయాలో మాకు. ఇలా మేము వెళ్ళడం ఫస్ట్ టైం కానీ అసలు చాలా స్పెషల్ గా అనిపించింది. మొదట్లో అయితే అలా జస్ట్ చూసి వద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వెళ్ళాక ప్రతి చిన్న మూమెంట్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పొలాల్లో నడుస్తూ ఆ గాలి శబ్దం మనసుకి ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చాయని చెప్పాలి. ఇంకా అక్కడ సైడ్ అయితే పొలం దున్నడం, నారు వేయడం అన్ని ఉన్నాయి కానీ ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. ఇంకా పాప ఏడుస్తుంది అన్నట్టు ఇంకా రిటర్న్ వచ్చేసినాము. సంతోషం అంటే ఎక్కడో పెద్దగా వెతకాల్సిన అవసరం అయితే లేదు. ఇలానే మనం మర్చిపోయిన చిన్న చిన్న క్షణాల్లో
వాళ్ళలోనే మన హ్యాపీనెస్ అనేది ఉంటుంది. వచ్చే దారిలో మా నాన్నమ్మ ఇంకా మేకలు కాయడానికి అయితే వెళ్తుంది. ఇంకా మా బుడ్డోడైతే మేక పిల్లని పట్టుకొని అయితే ఎంత మంచిగా ఆడుకుంటుండో చూడండి. ఇక్కడైతే నాకు ఒక బాగా నచ్చిన విషయం ఏందో మీకు చెప్తా చూడండి. ఇంకా మేక పిల్ల వచ్చేసి ఇంకా మా నాన్నమ్మ అయితే మేకలు కాయడానికి అయితే వెళ్తుంది. ఇంకా పెద్ద పెద్ద మేకలన్నీ తీసుకుపోతుంది, కానీ చిన్న మేక పిల్లనేమో ఇంట్లో అయితే పెట్టి ఇంకా వాటిని అయితే తీసుకొని పోతుంది. ఇంకా ఇంట్లో దాపెట్టడానికి పోయిందని ఇంకా తల్లి మేక చూడండి ఎలా గింజుకుంటుందో, నా బిడ్డ నా బిడ్డ అన్నట్టు. ఇంకా ఏ జీవికైనా తల్లి ప్రేమ అయితే ఇట్లనే ఉంటుందేమో కదా, అట్లా అయితే అనిపించింది నాకు. ఇంకా మా నాన్నమ్మతో పాటు మా బుడ్డోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తుండు. మేకలన్నా ఆవులన్నా లేకపోతే కోడి అన్న కోడి పిల్లలన్నా వాడికైతే ప్రాణం అబ్బా. అసలు చెప్పాలంటే మంచి ఆడుకుంటాడు వాటితోటి. నిజానికి చెప్పాలంటే నాకు హైదరాబాద్లో కంటే విలేజ్లోనే మంచిగా అనిపిస్తుంది అబ్బా. నాకైతే పిల్లల కోసమే ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు విలేజ్లో అయితే. హైదరాబాద్లో ఉంటే ఒకటే చోటు ఉంటారు. పోతున్నా నేను మేకల కాడికి. సర్ది వద్దా? సర్ది సర్ది డిలా డిలా వర్షే. ఇంకా ఏదో అలా పొలంలోకి వద్దాం అనుకున్నాం, కానీ వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ మొత్తం చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఉంటా మరి, బాయ్ బాయ్.